హై గైస్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాంటసీ వరల్డ్. ఇది ఎక్కడంటే దమ్మాంలో ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది, అందువల్ల వెళ్తున్నాము. దీని పేరు నాకేం తెలియదు, ఏం పెట్టలేదు. ఈజిప్ట్ అని స్టార్టింగ్లో ఏదో రాసుంది అంతే. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇండియాకి వదిలేసి వచ్చేసిన తర్వాత 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో. ఇదే నా ఫస్ట్ టైము 20 ఇయర్స్లో. అది సౌదీలో ఫస్ట్ టైము, ఇండియాలో చిన్నప్పుడు తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. సేమ్ మన ఇండియా లాగే ఉంది. పెర్ఫ్యూమ్ షాప్స్ అన్నీ, అభయ షాప్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అట్లాగానే ఉన్నాయి నార్మల్గా వెళ్ళంగానే. దాని తర్వాత బ్యాక్ సైడ్ గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ అంటే చాలా అడ్వెంచరస్ గేమ్సే ఉన్నాయి. స్టార్టింగ్లో మాత్రం ఇట్లా ఓపెనింగ్లో కొద్దిగా ఉంది, చాలా పెద్దదేం కాదు, చిన్నదే. ప్రైజెస్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి, ఇండియాలో లేవు. ఇక్కడ అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆయన ఎక్కుతున్నాడు, దాని మీద ఏమీ లేదు, జస్ట్ ఒక పైన రాడ్ మాత్రమే ఉంది, అది క్లోజ్ అయిపోయింది. అది ఓపెన్ అయిన ఆయన పడితేనా అంతే, చాలా స్పీడ్గా ఆయన పైకి ఎత్తేస్తున్నాడు. ఎవరెవరు దీంట్లో ఎక్కుతారో చెప్పండి. నేను ఎక్కాలంటే ఎక్కుతా, కానీ పైన గ్రిల్స్ లాగా అది క్లోజ్డ్ అయితే పర్వాలేదు, ఫుల్ ఓపెన్గా ఉంది, అంతే పడిపోతాయి అంతే. దాని తర్వాత చిన్న చిన్న గేమ్స్, అన్నిటికీ కార్డ్ తీసుకొని స్వైప్ అప్ చేసుకొని గేమ్స్ ప్లే చేయాలి. అందువల్ల చాలా పెద్ద క్యూ లేదు, స్వైప్ అప్ చేసుకొని చేయడం వల్ల. బౌన్సింగ్ కార్, చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ అడ్వెంచరస్ గేమ్స్లో నాకు సేఫ్టీ 200% లేదనిపించింది. సేఫ్టీ ఉంటే బాగుండేది, అందువల్ల నేనేమి ఎక్కలేదు. అది చూడంగానే నాకు భయం వేసింది, అందువల్ల స్టాప్ చేసేసాను. ఎందుకు వెళ్ళి రిస్క్ చేసుకోవడం అని చెప్పి. ఈ జైంట్ వీల్ పర్వాలేదు, ఫుల్ క్లోజ్గానే ఉంది. అది మాత్రం చాలా డేంజరస్గా ఉంది, ఫ్రీ ఫాలో ఏదో అనుకుంటా. ఇంకా కొన్ని అక్కడక్కడ. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా తినేదే కదా చూడాల్సింది, అట్టా చూసుకుంటే ఎక్కడైనా తినడానికి ఉన్నాయా అని చూస్తున్నాను. చాలా మంది పిల్లలు తీసుకునే వచ్చారు, బట్ క్రౌడ్ ఎక్కువగా లేదు, పర్వాలేదు. క్లైమేట్ కూడా కొద్దిగా చల్లగానే ఉంది కాబట్టి ఎక్కువగా ఇది లేదు, లేకపోతే ఇక్కడ అంతా ఓపెన్లో రాలేము, అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. అందువల్ల చాలా వేడిగా ఉంటుంది సమ్మర్లో. వింటర్లో అయితే పర్వాలేదు, ఇది వింటర్ కూడా కాదు, స్ప్రింగ్లోనే. ఇక్కడంతా చూసుకొని గేమ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నాకు నచ్చింది దొరికింది, 90s కిడ్స్ ఫేవరెట్ కాటన్ క్యాండీ. ఎవరికెవరికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నా వీడియో ఎక్కడెక్కడ నేను చూస్తున్నారో కొద్దిగా కామెంట్స్ చెప్తే బాగుంటుంది. అంతే. దాని తర్వాత ఇంకేమున్నాయా ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి రౌండ్ వేస్తున్నాము. ఒక నైట్కి వెళ్ళాలంటే ఓకే, ఇది దమ్మాంలో ఉంది, నియర్ సాకో అండ్ ఐకియా ఓపెన్ గ్రౌండ్లో అది వేస్తున్నారు. ఇక్కడ కాఫీ షాప్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళ గావా, టీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ రోల్ అనుకుంటాను. మోస్ట్లీ వచ్చేసాను. సర్కస్ కూడా ఉందనుకుంటా దీంట్లో, రష్యన్ సర్కస్. 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి 200 రియల్స్ అనుకుంటా, పర్ హెడ్ 45 40.
ఇక్కడ పిల్లల గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, షవర్మా అన్నీ వాళ్ళ నార్మల్గా ఉన్నాయి. అన్నీ వాళ్ళ స్వీట్స్, సౌదీ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. అప్పటికప్పుడు వేడిగా ఫ్రై చేసి పెడుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. గాహ్వా టీ తెచ్చుకొని తాగొచ్చు. బట్ మిల్క్ టీ ఇక్కడ లేదు, వీళ్ళ గాహ్వానే ఉంది. కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు ఫ్రై చేసి ఇస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. అది చాలాసేపు అయింది, ఒక 15 to 20 minutes. ఇది సౌదీ స్వీట్, సేమ్ చూడ్డానికి గులాబ్ జామున్ లాగా ఉంటుంది, బట్ గులాబ్ జామున్ కాదు. వీళ్ళు దాని మీద హనీ షుగర్ సిరప్ వేసి ఇస్తారు అనుకుంటాను. అది కూడా బాగానే ఉంటుంది, బట్ గులాబ్ జామున్ లాగానే ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి, ఫ్రెష్ ఫ్రైస్ ఇవి, ఫ్రోజన్ కాదు. అప్పటికప్పుడు పొటాటోస్ కట్ చేసి అక్కడ ఫ్రై చేసి ఇస్తున్నాడు, బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక బౌల్ వచ్చి 25 రియాల్స్, ఇంకో బౌల్ వచ్చి 15 రియాల్స్ అనుకుంటా. ఇది పెద్దది వచ్చి 25 రియాల్స్, చిన్నది వచ్చి 15 రియాల్స్ అనుకుంటా. అంతే, దానిపైన ఏమేమి సాసెస్, మసాలాస్ కావాలో వాళ్ళని అడిగితే వాళ్ళే వేసిస్తారు. మేము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వెయిట్ చేసి అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. దాని తర్వాత అట్టా తింటూ అట్టే నడవడం స్టార్ట్ చేసాం. ఇది ఇంటికి వచ్చేసాం. ఇక్కడంతా షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్స్, వాళ్ళ మసాలాస్, హనీస్ అన్నీ ఉన్నాయి. నేనేం తీసుకోలేదు, మేము ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాను తిరిగి దమ్మమ్మ. జ్యూటీస్, మోచరాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, బట్ నేను జస్ట్ అట్లా చూశాను, ఏం తీసుకోలేదు. నా బాడీలో ఉన్న బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇట్ ఆల్రెడీ 9:30 or 10 o'clock అయిపోయింది. బట్ అందరు మనుషులు రాత్రి వస్తారు. నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది వచ్చారు. అంతే, మళ్ళీ పెర్ఫ్యూమ్ షాప్ వచ్చేసింది. అంతే, ఇంకా క్లోజ్ అయిపోయింది ఇది. బయటికి వచ్చేసాం.